తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే మొదటి స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి రేపు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. దీంతో గోల్కొండ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక రేపు జరగబోయే స్వాతంత్ర వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ గోల్కొండ కోట నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, అయితే వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? సో ఆల్మోస్ట్ అన్ని కూడా రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం సర్వాంగ సుత్తరంగా కూడా ఈ యొక్క గోల్కొండ కోటను తీర్చిదిద్దారు. అధికారులు దాదాపు 3 రోజుల పాటు నుంచి కూడా అనేక ప్రికాషన్స్ తీసుకొని ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా ప్రతిరోజు కూడా చేసుకుని వాళ్ళు పూర్తిగా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇవాళ సాయంత్రం లోపల మరికొన్ని పూల సంబంధించినటువంటి అలంకరణ కానీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత పూర్తిగా ఇంకా భద్రతా సిబ్బంది వలయంలోకి ఇదంతా కూడా గోల్కొండ కోటని తీసుకోబోతున్నారు. ఇప్పటికే మొత్తం డాగ్ స్క్వాడ్ తో కానీ అన్నిటితో కూడా అనువున కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి దాంతోపాటు మంత్రులు అలాగే కొంతమంది అవార్డులు కూడా ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటువైపు సిఎస్ఎఫ్ కి సంబంధించిన వారు కానీ అలాగే గ్రే హౌండ్స్ వాళ్ళు కానీ అలాగే టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు స్కూల్ నుంచి కూడా కొన్ని స్కూల్స్ నుంచి పిల్లలు కూడా రాబోతున్నారు. వాళ్ళు కూడా సపరేట్ బ్లాక్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇప్పుడే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అనేది చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు కొన్ని స్వాతంత్ర సమరోత్సవ దీనికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి పర్ఫామ్ చేయబోతున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా కూడా వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ వారు చేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ప్లేస్ లో మాత్రం వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ కొన్ని బ్లాక్స్ లాగా కూడా ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్స్ లో వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి పాసులు కూడా మంజూరు చేస్తారు కాబట్టి ఆ ప్లేస్ మాత్రమే వాళ్ళు వెళ్ళబోతారు. ఎందుకంటే మంత్రులకి సపరేట్ బ్లాగ్ అలాగే ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కానీ సపరేట్ అందరికీ కూడా ఇక్కడ ఒక సపరేట్ ఒక బ్లాక్స్ కూడా ఏర్పాటు చేశారు. B1 బ్లాక్ కానీ A1 బ్లాక్ కానీ వీళ్ళందరికీ కూడా VVIPలకు సంబంధించినటువంటి అదంతా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం కేబినెట్ కి సంబంధించిన మినిస్టర్లు కూర్చోడానికి ఇప్పుడు మనం చూసినట్టు ఈ ప్లేస్ మాత్రం ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే జెండా వందనం చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రసంగిస్తారు కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పటికే డాగ్ స్క్వాడ్ తో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా అందంగా కూడా వాళ్ళు తీర్చిదిద్దుపోతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి రేపు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా రేపు ఆయన ప్రస్తావించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మొత్తం ఈ యొక్క గోల్కొండ ఎంత వరకు ఉందో దాని వరకు చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఈ భద్రతా సిబ్బంది పూర్తి స్థాయి తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు సీటింగ్ ప్లేసెస్ కానీ అలాగే మొత్తం ఇక్కడంతా పెద్ద ఎత్తున కూడా మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ ప్లేసెస్ లో కూడా వారు అనువున కూడా వారు చెక్ చేస్తున్నారు. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా కనపడేలాగా ఇవంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు స్కూల్స్ కు సంబంధించిన వారు కానీ అలాగే ఇతర సంబంధించినటువంటి పలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా రాబోతున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరగానే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.